అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎండీఓ కార్యాలయంలో డీఎల్డీఓ వీణాదేవి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5, 2024న ఎండీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు కాని వ్యక్తులు హాజరు కావడం, రాజకీయ ప్రసంగాలు చేయడంపై నల్లమిల్లి ఫిర్యాదు చేయడంతో ఈ రోజు కలెక్టర్ డీఎల్డీఓని విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ రోజు విచారణకు ఫిర్యాదుదారుడిగా నల్లమిల్లి పాల్గొనడం జరిగింది. విచారణాధికారి నల్లమిల్లి నుండి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ జరపడం జరుగుతుంది. 5వ తేదీన బిక్కవోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఇక్కడ బిక్కవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగడం జరిగింది. ఆ సమావేశంలో సభ్యులైన ఎంపీటీసీలు, గౌరవ సభ్యులైన సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరవడం జరిగింది. ఆ సమావేశానికి సభ్యులు కాని వ్యక్తులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ సత్యబాబు, ఈ రొంగల అప్పాజీ, వీరిద్దరూ అంటే ఒకరు ఎంపీపీ గారి భర్త, ఒకరు జడ్పీటీసీ గారి భర్త, వీరిద్దరూ కూడా సమావేశానికి హాజరై సమావేశం ఎజెండా పూర్తయిన తర్వాత వారిద్దరూ అధికారుల్ని, సభ్యుల్ని అందరినీ ఉద్దేశించి, గౌరవ సభ్యుల్ని ఉద్దేశించి రాజకీయ ప్రసంగాలు చేయడంతో పాటు రాజకీయ పార్టీలను విమర్శిస్తూ అధికార పార్టీకి ఓటేయమని చెబుతూ నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ వారిద్దరూ కూడా ప్రసంగించడం జరిగింది. ఇది పూర్తిగా ఏదైతే మండల ప్రజా పరిషత్ సమావేశాలు కానీ, జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలు కానీ, ఇతర సమావేశాలు కానీ జరిగేదానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకి పూర్తిగా వ్యతిరేకం. ఇక రెండవది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాక్షికంగా ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉండి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు నేపథ్యంలో ఈ విధమైన ఎన్నికల ప్రచారం మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు కాని వ్యక్తులు చేయడం ఎన్నికల నియమావళి రీత్యా కూడా నేరం. ఇందులో 2 రకాల నేరాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు కాని వ్యక్తులు హాజరు కావటం ఒక నేరం అయితే, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఒకటి. ఇందులో దీనికి ప్రోత్సహించిన అధికారులపైన ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సభ్యులు కాని వ్యక్తులు హాజరై ఎవరైతే రాజకీయం ప్రసంగం చేశారో వారిద్దరిపైన కూడా చట్ట ప్రకారంగా, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారంగా 2 రకాలుగా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ నేను కోరడం జరిగింది. నేను ఏదైతే ఆ రోజు జరిగిన సమావేశానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన వెంటనే నేను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఇవాళ డిఎల్డిఓ రాజమహేంద్రవరం డిఎల్డిఓ గారిని విచారణాధికారిగా వేసి ఇక్కడ విచారణ నిర్వహించమని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ ఫిర్యాదుదారుడిగా నాకు ఆ రోజు సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఎంపీడీఓ గారికి మాత్రమే నోటీసులు ఇచ్చి మా ఇద్దరిని పిలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇచ్చిన నేను స్టేట్మెంట్లో నేను కోరింది ఏంటంటే, మీకు వాస్తవాలు తెలియాలంటే ఆ రోజు హాజరు పట్టిక ఆధారంగా ఎవరైతే అధికారులు హాజరయ్యారో, ఎవరైతే సభ్యులు హాజరయ్యారో, సభ్యులంటే ఎంపీటీసీలు, ఎవరైతే గౌరవ సభ్యులు హాజరయ్యారో, గౌరవ సభ్యులంటే సర్పంచులు, అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా హాజరైనట్టు తెలుస్తూ ఉంది. వారందరినీ విడివిడిగా పిలిచి అందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి దీనిపైన స్పష్టంగా వారి నివేదిక కలెక్టర్ గారికి, ఎన్నికల కమిషన్కి ఇవ్వమని కోరడం జరిగింది. ఇందులో నివేదికలో ఇవ్వడంలో కానీ దేన్నైనా దీన్ని అటు నుంచి ఇటు చెయ్యాలి అని ప్రయత్నం చేసిన మరలా నేను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ బాధ్యులైన అధికారులపైన, రాజకీయ ప్రసంగం చేసిన సభ్యులు కాని వ్యక్తులపైన చర్యలు తీసుకునే వరకు దీన్ని నిరంతరం దీనిపైన పోరాటం చేయడం జరుగుతుంది. ఇందులో వేడొక్కడిగా అయితే ప్రసక్తే లేదు. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా అధికారులకు తెలియజేసేది ఏంటంటే, ఎన్నికల నియమావళి పాక్షికంగా అమల్లో ఉంది. మీరందరూ ఇంకా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ లేదని అనుకోవద్దు.
ఎప్పుడైతే అధికారుల బదిలీలకి ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందో ఆ రోజు నుంచి ఎన్నికల నియమావళి పాక్షికంగా అమల్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన బాధ్యత ఉంది. అది తప్పని భావించి ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించాలంటే బలైపోయేది అధికారులు. దయించి మేము అధికారులకు వ్యతిరేకం కాదు, కానీ ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగాలి అంటే మేము కూడా ఈ విధంగానే స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక బాధ్యతగా మేము స్పందిస్తున్నాం తప్పించి ఇందులో అధికారులకు మేము వ్యతిరేకం కాదు అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం.